ఇక హైదరాబాద్ హబ్సిగూడలో రవీంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి 2 సంవత్సరాల పాప జ్వాలన మరణించింది. జ్వాలన అన్నాని స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన తండ్రి అక్కడికి వచ్చారు. ఇదే క్రమంలో జ్వాలన కూడా వెంట వచ్చింది. కొడుకుని తండ్రి బస్సు ఎక్కిస్తూ ఉండగా జ్వాలన ప్రమాదవశాత్తు వెనక టైర్ కింద పడిపోయిందని చెబుతున్నారు. ఈ ఘటనలో జ్వాలన అక్కడికక్కడే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ హబ్సిగూడ రవీంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్ టైర్ కింద పడి 2 సంవత్సరాల పాప జ్వాలన మరణించింది. జ్వాలన అన్నని స్కూల్ బస్ ఎక్కించడానికి వచ్చిన తండ్రి అక్కడికి వచ్చారు. ఇదే క్రమంలో జ్వాలన కూడా వెంట వచ్చింది. కొడుకుని తండ్రి బస్ ఎక్కిస్తూ ఉండగా జ్వాలన ప్రమాదవశాత్తు వెనుక టైర్ కింద పడి చనిపోయిందని చెబుతున్నారు. ఈ ఘటనలో జ్వాలన అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హబ్సిగూడ రవీంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్ టైర్ కింద పడి 2.5 ఏళ్ల పాప అయితే మృతి చెందడం జరిగింది. అలాగే ఏదైతే తన కొడుకుని స్కూల్ బస్ ఎక్కించడానికి కూతురుతో సహా తండ్రి కూడా రావడంతో అక్కడ జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద జారి పడడంతో పాప అయితే టైర్ కింద పడి స్పాట్ లోనే చనిపోయింది. ఏదైతే సంఘటనా స్థలానికి అయితే ఓయూ పోలీసులు అయితే చేరుకున్నారు. అలాగే ఈ దీనిపై పూర్తి విచారణ చేపడతామని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. జ్వాలన చిన్నారి బస్సు వెనుక టైర్ కింద పడి మృతి చెందడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల కూడా దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే ఒకటొకటిన ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. మొత్తానికి జాన్సన్ స్కూల్ బస్సు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఆందోళన అయితే చేపట్టారు. మొత్తానికి ఈ స్కూల్ బస్ డ్రైవర్లకు సంబంధించి కూడా ఇప్పటికీ చాలా యాక్సిడెంట్లు అయితే చోటు చేసుకోవడంతో వాళ్ళకి ఖచ్చితమైన రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే స్కూల్ కి సంబంధించిన అథారిటీకి అయితే ఇప్పటికి ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ఈ మన గతంలో చూసుకున్నట్టయితే సుమారు ఈ 2-3 నెలల్లోనే సుమారు 10కి పైగా కేసులు అయితే ఈ స్కూల్ బస్సుల కింద పడి చనిపోవడం జరుగుతుంది. ఏదైతే చిన్నపిల్లలు కూడా ఈ బస్ టైర్ల కింద పడి చనిపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్కూల్ యజమానికి ఇప్పటికైతే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాన్సన్ స్కూల్ బస్ డ్రైవర్ పై అయితే కేసు అయితే నమోదు చేశారు. పోలీసులు కూడా పూర్తి విచారణ చేపడతామని తెలియజేస్తున్నారు. జమీమా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, కుమార్.